నమస్తే అందరికీ. ఆయన చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. శనివారం తమిళ నటుడు విజయ్ ఆయన ఈవీకే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లో అన్ని విధాలుగా బలోపేతం చేసుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలా వరకు సభలు ఏర్పాటు చేస్తాను. అయితే ఈ సభలో తెలుసుకోవాల్సింది ఎంతవరకు ఏంటంటే దాదాపు గంటల తరబడి ఆ మీటింగ్ కోసం, ఆ ర్యాలీ కోసం దాదాపు వేలల్లో జనాలు అక్కడికి వచ్చారు. ఈ వేలల్లో ఉన్న జనాలలో దాదాపు బీపీ, షుగర్, రకరకాలుగా సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన టయానికి ఎప్పుడైతే రాలేకపోయాడో వీళ్ళు పూర్తిగా అలసిపోయి ఆయన వచ్చే సమయానికో ఇంకా కొంత ముందో ఆ అలసట అనేది పూర్తిగా ఇబ్బంది. అంటే మనిషిని ఒకే చోట చాలా గంటల సేపు నిలబడాలంటే కష్టం. ఆయన ఆ వ్యక్తిగత విధానంలో ఎన్నో విధాల వ్యక్తి అన్ని గంటలు నిలబడాలన్నా అందులో అంతమంది జనాలలో వేల సంఖ్యలో జనాలు ఒక చోట, రెండు చోట్ల, ఇంకో చోట ఖాళీ స్థలాల్లో నిలబడేది వేరు, ఇలాంటి సమయంలో నిలబడేది వేరు. అనేకమైన వాసన, దుర్వాసనలు, రకరకాలుగా అక్కడ ఉండే వాతావరణము, అక్కడ ఉండే ఆక్సిజను, కొన్ని ఇబ్బందులు, కొన్ని రకరకాలుగా వ్యక్తులకు మానసిక సమస్యలు, ఇలా ఎన్నో ఉండడంతో ఆ సభ కరెక్టుగా రూపొందించుకోలేక ఆయన ఎందుకో కొన్ని ఇబ్బందుల వల్లనో, కొన్ని సమయ సందర్భాల వల్లనో అతను రాలేక ఎన్నో విధాలుగా మొత్తానికి 41 మంది చనిపోయారు అన్నది అక్కడ తమిళనాడు నుంచి ఉండే వార్త. అయితే ఇక్కడ రాజకీయంగా ఏ విధంగా ముందుకున్నా, ఏ విధంగా వెళ్ళాలా అని అనుకున్నా కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని జీవితాలలో ఒకసారి కొన్ని సంఘాలు ఇలాంటి ఇబ్బందులు, నిర్ణయాలు జరుగుతూనే ఉంటాయి. అయితే వాటిని రక్షించుకోవాల్సింది, కాపాడుకోవాల్సింది పార్టీ అధినాయకత్వం. అలాగే అక్కడ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఎంతవరకు ఈ సౌకర్యం, ఒకవేళ ఒక ఇబ్బంది జరుగుతుందంటే అక్కడ ఎంతవరకు అయితే అన్ని విధాలుగా పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ ఎన్ని విధాలుగా చేసినా కూడా ఒకరికొకరి తోసుకోవడం, ఒకరికొకరు కింద పడడం, చాలా వరకు ఇబ్బందులు జరగడం అనేది చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ, ఎక్కడ కానీ ఇలాంటి విధానాలతో ఏ పార్టీ నాయకుడు కూడా దయచేసి చేయకండి. టయానికి వస్తున్నామంటే టయానికి ఖచ్చితంగా రావాలి. అది నాయకత్వం అంటే. ఎప్పుడైనా కానీ ఏ పార్టీ, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏ రాష్ట్రంలోనైనా కానీ మీరు రావాలనుకున్న సమయానికి ఏ పార్టీ అధినాయకత్వమైనా ఒక 5 నిమిషాల ముందు రావాలి. అప్పుడు మీ నాయకత్వానికి ఒక బలం. అదేవిధంగా మణిపూర్లో జరిగిన సంఘటన దేశంలో ఎంతోమంది, అంటే ఇక్కడ 40 మంది మన కళ్ళ ముందర చనిపోయారు. అక్కడ చంపుకోవడాలు, రకరకాలుగా కాళ్ళు చేతులు నరుక్కోవడాలు, తలలు తీసేయడాలు, మహిళలను మానభంగాలు చేయడాలు, ఎన్నో విధాలుగా రకరకాలుగా ఇబ్బందులు జరిగాయి. కానీ ఆ సంఘటన అన్ని జరిగిన తర్వాత దాదాపు 2 years 3 ఏళ్ళు అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు పోయి పరామర్శించారు. అంటే ఎన్ని తలలు పోయిన తర్వాత, ఎన్ని ప్రాణాలు పోయిన తర్వాత, ఎన్నో ఇబ్బందులు గురైన తర్వాత ఇప్పుడు పోయి పరామర్శించడం ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా ఈ తమిళ నటుడు ఒక పార్టీని ఏర్పాటు చేసి అది తెలియకో తెలుసో పొరపాటు జరిగి ప్రజలు అనేకంగా ఇబ్బందులు గురై మన కళ్ళ ముందే ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ఇది ఎంతవరకు కరెక్టు? చాలా వరకు తప్పిదమే. ఎప్పటికైనా కూడా రాష్ట్రాలు ఇబ్బందులు గురవుతున్నాయంటే కేంద్ర నాయకత్వం కూడా దాని మీద చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారంటే ఆ పార్టీ కానీ, ఆ క్యాడర్ కానీ, లేదంటే వేరే పార్టీలు కానీ, ఒక పార్టీనే కాకుండా
అందరూ ఏకతాటిపైగా ఇక నుండి జాగ్రత్తగా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఎక్కడైనా కానీ పార్టీ నాయకత్వాలు ఉండాలని కూడా మరీ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా అందరికీ అన్ని పార్టీలకు అన్ని అధినాయకత్వాలకు కూడా తెలియజేస్తాం.